ఎఫ్ఐఐ, డిఐఐ, రీటైల్ ట్రేడర్స్ ఎవరు? మార్కెట్ని అసలు ఎవరు కంట్రోల్ చేస్తారు? మార్కెట్ని ఎవరు పైకి క్రిందికి తీసుకెళ్తారు? హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు న్యూస్లో ఒక మాట వింటుంటాం. ఈ రోజు ఎఫ్ఐఐలు భారీగా అమ్మేశారని, డిఐఐలు కొనుగోలు చేశారని, రీటైల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ బయింగ్ చేశారు అని. కానీ అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? ఈ మార్కెట్ని నిజంగా ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు ఎఫ్ఐఐ, డిఐఐ, రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. మొదట రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి తెలుసుకుందాం. మనలాంటి సాధారణ వ్యక్తులు తమ డబ్బుతో షేర్స్ లేదా ఆప్షన్స్ కొనుగోలు చేసే వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఉదాహరణకి, నేను 50,000 రూపాయలతో బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేస్తే, లేదా మీరు 1,00,000 రూపాయలతో రిలయన్స్ షేర్స్ కొనుగోలు చేస్తే, మీరు మనమందరము రీటైల్ ఇన్వెస్టర్స్ అవుతాం. డిఐఐ అంటే ఎవరు? డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే భారతదేశానికి చెందిన పెద్ద సంస్థలు. వీళ్ళు కోట్లలో కాదు, వేల కోట్ల రూపాయలతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఎల్ఐసి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఎన్పిఎస్ ఫండ్స్ ఎక్సెట్రా. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తుంటారు కదా, ఆ డబ్బును ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఎఫ్ఐఐ అంటే ఎవరు? ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే విదేశాలకు చెందిన పెద్ద సంస్థలు. ఉదాహరణకు అమెరికా, సింగపూర్, జపాన్, యూరప్ వంటి దేశాలలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్, వాన్గార్డ్, గవర్నమెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఎక్సెట్రా. వీళ్ళు భారతదేశంలో అవకాశాలు బాగున్నాయని భావిస్తే వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఈ రీటైలర్స్, డిఐఐస్, ఎఫ్ఐఐస్ వీళ్ళలో ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది? యూజువల్ ఈ రీటైలర్స్ 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టగలుగుతారు. డిఐఎస్ 5,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టగలుగుతారు. ఎఫ్ఐఐస్ 15,000, 20,000 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టగలుగుతారు. సో ఇప్పుడు అసలు ప్రశ్న, మార్కెట్ని ఎవరు కదిలిస్తారు? ఎక్కువ ప్రభావం ఎఫ్ఐఐలది. ఎందుకంటే వాళ్ళు ఒక రోజులోనే వేల కోట్ల రూపాయల షేర్లు కొనగలరు లేదా అమ్మగలరు. ఇప్పుడు ఎఫ్ఐఐస్ అమ్మినప్పుడల్లా మార్కెట్ పడిపోతుందా అంటే కొన్ని సందర్భాల్లో లేదు అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎఫ్ఐఐస్ అమ్మితే మార్కెట్ తప్పకుండా పడిపోతుందని, కానీ అది మాత్రం ప్రతిసారి నిజం కాదు. ఎఫ్ఐఐస్ అమ్మిన అదే సమయంలో డిఐఐస్ కొనుగోలు చేస్తే మార్కెట్ పెద్దగా పడిపోకపోవచ్చు. ఉదాహరణకు ఎఫ్ఐఐస్ 10,000 కోట్ల రూపాయలు అమ్మారనుకుందాం, అదే సమయంలో డిఐఐస్ 9,500 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారనుకుందాం, మిగతా 500 కోట్ల రూపాయలు రీటైల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేశారనుకుందాం. అప్పుడు మార్కెట్లో పెద్దగా ప్రభావం ఉండదు, అంటే మార్కెట్ పెద్దగా మారదు. ప్రతిరోజు ఎఫ్ఐఐ, డిఐఐ డేటా ఎన్ఎస్సి వెబ్సైట్ లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ డేటా చూసే అలవాటు చేసుకోవాలి. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు, డిఐఐస్ అంటే భారతదేశానికి చెందిన పెద్ద సంస్థలు, ఎఫ్ఐఐ అంటే విదేశాలకు చెందిన పెద్ద ఇన్వెస్టర్. వీళ్ళు డబ్బు మార్కెట్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ట్రేడింగ్ ఎడ్యుకేషన్ వీడియోల కోసం ట్రేడర్స్ గ్రోత్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.